తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కేసీఆర్కి శని పట్టింది అని. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు సార్? ఒకప్పుడు తల మీద పెట్టుకున్న తెలంగాణ ప్రజలే ఆయన్ని అంత చులకనగా మాట్లాడటం, అలాంటి దుస్థితి ఎందుకు తెచ్చుకున్నారు ఆయన? అంటే మనకి తెలుగులో ఒక పదం ఉందండి, స్వయంకృతం అంటాం. ఏదైనా సరే ఇవాళ కేసీఆర్ని మొట్టమొదటి నుంచి గమనించిన వాడిగా నేను అనుకున్నది ఏంటంటే, తెలంగాణ రాగానే ఆయన రాజకీయాలకు దూరమై తెలంగాణ తీసుకురావటం వరకు నా పని అయిపోయింది, ఎవరు పాలించుకుంటారో పాలించుకోండి, నేను పెద్ద మనిషిలాగా పైన ఉంటాను అని ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ వరకు గాంధీ మహాత్ముడిని మనం భారతదేశానికి పితామహుడిలాగా ఎలా అనుకుంటున్నామో, కేసీఆర్ని కూడా జీవితాంతం తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ పితామహుడిలాగా ఆయన్ని ఇప్పుడు కూడా ప్రచారం ఉంది, తెలంగాణ బాపు బాపు అని చెప్పుకుంటున్నారు. బాపు అయిపోయిందిగా, బాపుని ఏం చేశారో చూసాం. అవును. సో అలాంటి సువర్ణ అవకాశాన్ని ఆయన కేవలం అధికారం అనేటువంటి అధికార దాహంతో పోగొట్టుకున్నాడు ఆ ఛాన్స్ని. అవినీతి కూడా మామూలుగా లేదు కదా. డబ్బు పరంగా ఆయన వేల కోట్లు సంపాదించుకున్నాడా, లక్షల కోట్లు సంపాదించుకున్నాడా అని పక్కన పెడితే, 6 నెలల క్రితం ఉన్నటువంటి కేసీఆర్కి ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ని చూస్తూ ఉంటే, కేసీఆర్ని బాగా ద్వేషించే వాళ్ళకు కూడా అయ్యో పాపం అనిపిస్తాం. ఎందుకంటే నాకంటూ ఎదురు లేదు, అవును, మూడోసారి కూడా నేను వచ్చేసాను, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అన్న రీతిన చేయటం అనేటువంటిది, అది చూసిన వాళ్ళకి ఏమైపోయిందంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా మిగులుతుంది రాజకీయంలో. నువ్వు ఎంత మంచి చేసినా, ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి చీఫ్ మినిస్టర్గా ఉండి తెలంగాణకు చేసే మంచి కంటే మనం దేనికి దానికి ఒప్పుకోవాలి, చాలా అభివృద్ధి చేశారు. ఒక అస్థిరతలో ఉన్నటువంటి తెలంగాణకు స్థిరత్వం తీసుకొచ్చారు, జనాల్లో ఉన్నటువంటి అపోహలను పోగొట్టి అందరికీ సేఫ్టీ ఉంటుంది ఇక్కడ అని చేయగలిగారు. కరెంటు కష్టాలు తీర్చాడు, వాటర్ కష్టాలు తీర్చాడు, హైదరాబాద్ను విపరీతంగా అభివృద్ధి చేశాడు. ఇన్ని చేసినా అంటే ఒక రాజు ఎలా ఉంటాడో చూపించాడు, రాజరికంలో రాజు ఎలా ఉంటాడు. సో ఇది ఒక కాయిన్. రెండో కాయిన్కి రెండో వైపు ఏం చేశారంటే, నేను మోనార్క్ని, నేను బయటికి రాను, నేను ఎక్కడుంటే అక్కడే సెక్రటరియటు, నేను ఎక్కడి నుంచి పాలిస్తే అదే పాలన, నా మంత్రులకు అందుబాటులో ఉండను, నా ఎమ్మెల్యేలకు నేను అందుబాటులో ఉండను. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే అభివృద్ధి అనేది ఈయన ఏం చేయలేదని కదా సార్. ఆ మాట అంటానికి లేదండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు మనకి తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎంత ఎలక్ట్రికల్ క్రైసిస్లో ఉందో మనం చూసాం. కానీ దానికి చెప్తారు కదా, అన్ని అప్పులు తీసుకొచ్చి ముంచారు అని. ఒక యూనిట్ కూడా 20 రూపాయలకు కొని చాలా పెద్ద స్కామ్ చేశారని. వాళ్ళు వచ్చిన అదే చేసేవాళ్ళుగా. మీకు జనరేషన్ పవర్ కెపాసిటీ లేనప్పుడు ఎక్కడి నుంచో అక్కడి నుంచి కొనుక్కు రావాలిగా. అదే మరి 20 రూపాయలకు యూనిట్ అంటే చేశారండి. చేసింది బయటికి కనపడకుండా ఇప్పుడు మనకి అధికారంలోకి రాగానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూస్తే ఏమైంది, టక్కున 82,000 కోట్ల అప్పులు అనేటప్పటికి అందరికి గుండె పగిలిపోయింది. అవును, బయటికి ఎక్కడికి రానివ్వకుండా మేనేజ్ చేసుకొచ్చాడు ఆయన. కాబట్టి చేసింది ఇప్పుడు మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ. మిషన్ భగీరథలో కూడా మొత్తం పాత ర్యాంకులు కూడా డబ్బులు వసూలు చేశారు, పైపులు కూడా కలర్ వేశారు. ఏమండి, భారతదేశంలో అవినీతి జరగకుండా జరిగిన ఒక స్కీమ్ చెప్పండి నాకు. కానీ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ మిషన్ భగీరథ ట్యాంకులు కనపడుతున్నాయి, పల్లెటూరుకు వచ్చినటువంటి నీళ్లు కనపడుతున్నాయి. చేయటం అయితే చేశారు, కాదంట. ఆ మాటకు వస్తే నేను టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఏమీ చేయలేదు దీనికని కొంతమంది వాదించేటప్పుడు నేను అదే చెప్పాను. ఓకే, ఏమయ్యా, ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం ధనిక రాష్ట్రమా, తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే తెలంగాణనే ధనిక రాష్ట్రం అండి అన్నారు. మరి మీ బీఆర్ఎస్ లేదుగా అప్పుడు. అవును, తెలంగాణకి అప్పుడు దాకా పాలించింది తెలుగుదేశం, కాంగ్రెస్. అవును, తెలంగాణ ధనిక రాష్ట్రంలాగా ఉంది అంటే వాళ్ళు చేసిందేగా. అంటే ఇప్పుడు మిగుల్లో దాదాపుగా 20,000 కోట్ల మిగులు ఉంటే ఈ రోజు దిగేటప్పుడు 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు. సో కాంగ్రెస్ ఏమీ అభివృద్ధి చేయకుండానే అంటే కేసీఆర్ 10 లక్షల అప్పు తల మీద పడేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా ఏది చేయలేదని మనం అంటానికి లేదు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో చాలామంది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ కూడా ఏం చేయలేదంటానికి లేదు, సంక్షేమం బాగానే చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ చేసినప్పటికీ కూడా ఏంటంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండి వాళ్ళు కోరుకునేది స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, అహంకారపూరితమైనటువంటి దేన్ని కూడా వాళ్ళు సహించరు. బంగారం 2 చోట్ల అదే ఉంది, తెలంగాణలో అదే స్వేచ్ఛ లేదు కదా, ఏపీలో కూడా. ఇక్కడ మీరు బంగారం తీసుకెళ్లి వాడి ముందు పెట్టి నీకు మాట్లాడే అధికారం లేకుండా చేస్తున్నాను, నువ్వు బంగారం తీసుకొని నోరు మూసుకో అంటే వాడు నాకు ఈ బంగారం వద్దు, నాకు స్వేచ్ఛే కావాలంటాడు. అవును, అలాంటి వాతావరణం మనం ఉన్నప్పుడు నీ అహంకారపూరితంతో
అక్కడ కూడా ఎమ్మెల్యేలని కలవలేదు సీఎం, ఇక్కడ కూడా చేయలేదు. తర్వాత ఇవాళ ఈ స్థితికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రతిపక్షాలు అనేవి లేకుండా తుడిచిపెట్టేయాలి నేను అనేటువంటి ఒక నియంతృత్వ ఆలోచన ధోరణి తెలుగుదేశాన్ని మింగేశారు. అలాగే ఆల్మోస్ట్ కాంగ్రెస్ని తుడిచిపెట్టేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఆ కొట్టేసిన మొక్కలో కూడా చిన్న ప్రాణం ఉంటే అది మళ్ళీ మొలకెత్తి వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. అవును. ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, మేము గనక గేట్లు ఎత్తేస్తే 30 మంది రావడానికి రెడీగా ఉన్నారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే నువ్వు ఖండించేటువంటి నైతికత నీకుందా? అవును, అదే చేశాడు కదా. నువ్వు చేసింది అదే కదా. వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నా, వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చావు, వాళ్ళతోటి తిట్టించావు, వాళ్ళని భూస్థాపితం చేస్తానన్నావు. మరి కాంగ్రెస్ సిఎల్పి లేకుండా చేసావు నువ్వు. మరి ఇవాళ నువ్వు వాళ్ళు లాక్కుంటే నువ్వు ఏ విమర్శించిన జనం నవ్వరా? నువ్వు నేర్పించిన నీ విద్య నీరజాక్ష అని చెప్పేసి నీ పాఠం నీకే చెప్తారు. ఇవాళ మనం చూస్తున్నాం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అవును. కవిత అరెస్ట్ అయ్యి లోపల ఉంటాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు ఎవరు లోపలికి వెళ్తారు, అది ఎందుకంటే పెద్ద తలకాయ దాకా వెళ్తుంది అనేటువంటిది వచ్చిన వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు, మాకెందుకు వచ్చిన గొడవ అని. అది మీరు ఇందాక అన్నట్టు కర్మ అనేది డెఫినెట్గా వెంటాడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు. మీరు రూపాయి ఇది చేస్తే రూపాయిన్నర ఇస్తుంది మీకు. అది మంచి అయినా చెడైనా. అదే తెలంగాణ విషయంలో, కేసీఆర్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో వెంటాడుతుంది అనుకో. ఖచ్చితంగా దాని కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిని వాడు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మనకి.